విజ్ఞాన్ గారు, ఈరోజు మార్నింగ్ మనం చూసుకున్నట్లయితే 'దిల్ రాజు' గారి ఇంటికి ఐటీ సోదాలనేది విధించారు. ఈవెన్ 'దిల్ రాజు' గారి వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఒకేసారి ఐటీ దాడులనేది జరిగింది. సో, 'దిల్ రాజు' గారికి గతంలో మనం చూసుకున్నట్లయితే 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె' వచ్చేటప్పుడు అప్పుడు చూసాం, మళ్ళీ ఇప్పుడు కూడా చూసాం. ఈ మధ్యలో అయిందో లేదో తెలీదు, కరెక్ట్ మీ. సో, ఎందుకని 'దిల్ రాజు' గారి మీదే టార్గెట్ చేశారంటారు? మైత్రి మూవీస్ వాళ్ళ దగ్గర కూడా వెళ్ళారు, ఓకే. మ్యాంగో సంస్థల దగ్గరికి కూడా వెళ్ళారు. నాట్ ఓన్లీ దిల్ రాజు, అందరి దగ్గరలోనూ జరిగాయి. సో ఓ 8 ప్రాంతాల్లో ఈరోజు ఒకేసారి దాడులు జరగడం అది జరిగాయి. ఎందుకు అనేది చెప్తా చూడు. వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి దాడులు చేశారంటారు. ఇన్ఫర్మేషన్ కాదు, కన్ఫ్యూజన్ ఎక్కువై చేస్తారు. కన్ఫ్యూజన్ ఎక్కువ. కన్ఫ్యూజన్ ఏంటంటే, మన సినిమా వాళ్ళు ఏం చేస్తారు చెప్పనా, ఇప్పుడు మనకి 18% ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ కట్టాలి వీళ్ళు, ఎంత ఆదాయం వచ్చినా సరే. ట్యాక్స్ కట్టండి అని వెళ్ళినప్పుడేమో నెత్తి మీద తడిగుడ్డ వేసుకొని వస్తారు. ఏం మిగలలేదండి, మొత్తం పోగొట్టుకున్నాము, ఇంకా చూడండి అసలు ఇల్లు కూడా ఇప్పుడే తాకట్టుకు పెట్టా, మీరు ఇప్పుడు వచ్చారు, రేపు వచ్చుంటే ఇల్లు కూడా ఉండేది కాదని చెప్తారు. సీరియస్లీ అలా ఉంటాయి మొహాలు. వీళ్ళ ఇన్స్టా అకౌంట్లో అఫీషియల్ పోస్టులు చూస్తేనేమో 500 కోట్లు, 600 కోట్లు, 3 డేస్లో 1000 CR, 5 డేస్లో 2000 CR అని పోస్టర్లు వేస్తారు. ఫస్ట్ డే 200 కోట్లు వచ్చాయి, సెకండ్ డే 300 కోట్లు వచ్చాయి. మరి సరే 100 కోట్లే వచ్చాయి, నీకు 100 కోట్లు వస్తే నాకు 18 కోట్లు ట్యాక్స్ కట్టాలిగా. 18 కోట్లు, అవును. అబ్బే లేదండి అంటావు, నెత్తి మీద తడిగుడ్డేసి కూర్చుంటావు. వస్తేనేమో అడిగితే పోస్టర్లు చూస్తేనేమో అలా ఉంటాయి. అది నిజమా ఇది నిజమా అబద్ధం అసలు అర్థం కాదు. ఈ సిట్యువేషన్ అర్థం కాక లాస్ట్ టైం ఏపీలో టికెట్లు మేమే అమ్ముకుంటామని వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు. గవర్నమెంట్ కనుక టికెట్లు అమ్మితే ఎలా ఉంటుందో మనకు తెలుసు. 10కో 10కో రావాలి. ఇప్పుడు ఆర్టీసీ బస్సుల రేట్లు ఎలా ఉంటాయి, ట్రైన్ రేట్లు ఎలా ఉంటాయి, సినిమా థియేటర్ రేట్లు కూడా అట్లాగే ఉంటాయి సామాన్యులకు అందుబాటులో. అది వర్కౌట్ అవ్వని పరిస్థితి. పోనీ మీకే వదిలేసాము అంటే మీరు ట్యాక్సులు కట్టట్లా అని వాళ్ళ అభిప్రాయం. ఎందుకు కట్టట్లేదు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిల్ రాజు గారు ఉన్నారు, బాబు మీకు ఏదో లాభం వచ్చిందంటే ట్యాక్స్ అంటే లేదండి అందులో వచ్చిందంతా ఇందులో పోయిందని చెప్తాడు. అంతే కదా, అందులో వచ్చినప్పుడు దాని ట్యాక్స్ కట్టాలి కదా, ఇందులో పోతే మాకేంటి అనవసరం. నువ్వు ఓవరాల్ అంటే మేము మాన్యువల్గా ఇంత అని మేము ఫైల్ చేసుకుంటున్నాము, ఇది సంగతి. దీంట్లో పోయింది దాంట్లో పోయింది. ఇప్పుడు సోనీ సరే వీళ్ళ దగ్గరికి వెళ్తావు, పుష్ప నిర్మాతల దగ్గరికి, మీరు అదేదో 1800 కోట్లు 2000 కోట్లు అన్నారు కదా మా ట్యాక్స్లు. సరేనండి, అన్ని రికార్డ్స్ ఇంకా ఉన్నాయి, అది నెట్ అండి, గ్రాస్ వేరు, నెట్ వేరు, షేర్ వేరు, లాస్ట్కి మిగిలేదు మాకు ఇంతే అంటారు. ఓవరాల్ సినిమాకి వచ్చిన కలెక్షన్స్ ఇంతండి, డిస్ట్రిబ్యూటర్లకు పోగా, షేర్లు పోగా, ఎగ్జిబిటర్లకు పోగా, గ్రాసులు, నెట్లు, అది ఇది వేసి లాస్ట్కి ప్రాఫిట్ ఇదిగో ఇంతే వచ్చింది, ఇందులో ఇదిగోండి మీ ట్యాక్స్ అని ఇచ్చేస్తారు. వాళ్ళకేమో ఫిగర్స్ పెద్ద పెద్ద కనబడతా ఉంటాయి. అసలు ఈ మ్యాజిక్ ఏంటో అర్థం కాదు. సరే పోనీ 2000 కోట్లు నీ ఒకడికి రాకపోయినా 10 మందికి కలిపి వచ్చాయి అంటున్నాం. ఈ 10 మంది సెట్ని అక్కడ గ్రూప్ని కూర్చోబెడదాం, ఈ గ్రూప్ నుంచైనా నాకు 18% రావాలిగా, రావాలి ఓవరాల్గా. వాళ్ళు చెప్తారు ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్, బాబు నీకు దీంట్లో భాగస్వామ్యం ఉంది, నీకు ఇంత కోట్లు వచ్చాయని నాకు ఇన్ఫర్మేషన్ ఉంది, నాకు ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ కట్టు. లేదు సార్, యాక్చువల్గా ఈ సినిమాలో వచ్చింది కానీ నేను 3 సినిమాలు కొన్నా సార్, ఆ రెండిట్లో ఉన్నదంతా పోయింది అంటాడు. చెప్పింది అర్థం కావట్లే వీళ్ళకి. ఈ గందరగోళ వాతావరణం ఏంటో చూద్దాం. సరే ఒకసారి ఇళ్ళకి వెళ్ళి దులిపితే ఎక్కడైనా ఏమైనా బయటపడతాయి కదా, వాటిని గురించి అన్న అడుగుదాం, వీటి ట్యాక్స్ ఏది అని చెప్పేసి వెళ్తారు వీళ్ళు. ఓకే, ఆకస్మికంగా దాడులు చేస్తారు. వీళ్ళకి ఏమైనా దొరికితే లేకపోతే లేదు. మనలు కూడా తెలివైన వాళ్ళే, అన్ని బెడ్ కింద పెట్టుకుని అయితే కూర్చోరుగా, అవును, ఎక్కడో ఏ దగ్గర పెట్టుకుంటూ ఉంటారు. అంటే ఏదేమైనా సరే ఒక ఇండస్ట్రీకే ఎందుకు ఇన్ని దాడులు అంటే, ఏ బిజినెస్ కూడా నాకు ఇంత వచ్చాయని చెప్పుకోరు. నువ్వు బయట ఇప్పుడు ఒక పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ GVK1 మాల్కి వెళ్ళు, లేదా ఇనార్బిట్ మాల్కి వెళ్ళు, ఈరోజు మా మాల్ ఆదాయం ఇంతండి అని వాళ్ళు చెప్పరు. ఎవ్వరు చెప్పరు. ఓ పెద్ద టిఫిన్ సెంటర్కి వెళ్ళు, ఈరోజు మా ఆదాయం ఇంతండి అని కూడా చెప్పరు. అంతేందుకు కుమారి ఆంటీ దగ్గరికి వెళ్ళు, ఇవాళ నీ గల్లపెట్టెలు ఎంత ఉన్నాయమ్మంటే ఆమె కూడా చెప్పదు. ఓకే, ఎందుకు చెప్తారు? అవును. కాకపోతే ఏంటంటే వీళ్ళకి భారీ కనబడుతుంది. చెప్తున్నారు ఇప్పుడు పబ్లిక్ డొమైన్ లో వీళ్ళు ఉన్నారు, వీళ్ళు చెప్తున్నారు కాబట్టి ఇది ఒక బిజినెస్ స్ట్రాటజీ కూడా అని చెప్పుకోవచ్చు కదా, అట్రాక్ట్ చేయడానికి ఆడియన్స్. వీళ్ళు అదే ఆడియన్స్ అట్రాక్ట్ చేయడానికి వీళ్ళు ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే మా హీరో ఇన్ని కోట్లు కొల్లగొట్టాడంటే వాళ్ళ ఆత్మాభిమానం కాపాడాలి కదా. ఫ్లాప్ అంట అని చెప్పకూడదు. 300 కోట్లు 400 కోట్లు వచ్చాయంటే పర్లేదు సినిమా ఓకే, నో ప్రాబ్లం, ఆడియన్స్ హ్యాపీగా ఫీల్ అవ్వాలి. దానికి వీళ్ళు యాడ్ చేస్తారు. కానీ ఇదంతా చూస్తూ గవర్నమెంట్ ఊరుకోదు కదా. అవును, మరి మీకు అన్ని కోట్లు వస్తే మా ట్యాక్స్లు ఎందుకు కట్టట్లా ఇలా. సో ఆకస్మిక దాడులు చేస్తూ ఉంటారు. ఓకే.
థ్యాంక్ యూ విజ్ఞాన్ గారు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.